నిరుద్యోగ మేధావులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. మనకు గతంలో డిఎస్సి జీవో నంబర్ 3, అంతకన్నా ముందు 257 జీవో, అంతకన్నా ముందు ఓపీజీఆర్ మూవ్మెంట్ ఆపటం కోసమని చెప్పి జీవో నంబర్ 3 వచ్చి గిరిజన విద్యావంతులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. సెక్రటరీ పోస్టులు అయితేనేంటి, ఉపాధ్యాయ పోస్టులు అయితేనేంటి, ఏఎన్ఎంస్ అయితేనేంటి, ఇలా చాలా రంగాల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు జీవో నంబర్ 3 తీసుకోవడంతో ఇన్ని వేల ఉద్యోగాలు, ఇన్ని వేల మంది లక్షలాది మంది చదువుకున్న గిరిజనులు ఏమవ్వాలి, ఎటువైపు వెళ్తారు? వీళ్ళంతా కూడా ప్రభుత్వం ఆలోచించాలా వద్దా? ఇస్తామని చెప్పి ఎప్పుడు మనకు ఏం ఇవ్వట్లేదు. అంతా మనదే. ఇక్కడ ఉండే ఉద్యోగాలు మనవి. ఇందాకలా చెల్లి అంది, ఐటీటీఏ మనది. ఇక్కడ వచ్చేటటువంటి ఫండ్స్ మనవి. పెత్తనం వేరే వాళ్ళ మీద, వేరే వాళ్ళకా? ఇది ఎక్కడ న్యాయం? అంతా మీ వైపే ఉంది. న్యాయం మీ వైపు ఉందంటున్నారు, అధికారులు అంటున్నారు, పాలకులు అంటున్నారు. కానీ మనకు ఉందంటూనే మన గొంతు కోస్తున్నారు. తడిగుడ్డలతో మన గొంతుల్ని కోసేస్తున్నారు. కాబట్టి మనం ఈ స్ట్రెంథింగ్ చాలదు. ఊరూర గ్రామాలకి మన యొక్క చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగులందరికీ కూడా వెన్ను తట్టి లేపి మనం ఉద్యమం వైపు తీసుకురావాలని ప్రతి ఒక్క ఉద్యమకారుడికి మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మన ఉద్యమం ఇక్కడితో ఆగిపోకూడదు. రాష్ట్ర స్థాయికి అవసరమైతే జాతీయ స్థాయి ఢిల్లీ దాకా కూడా వెళ్ళి మన ఉద్యమ సెగను వినిపించేందుకు మనందరం నడుము కట్టాలని చెప్పి మీ అందరికీ మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తాను.